చంద్రబాబు నాయుడు గారు ఐటీని తీసుకొచ్చారు అన్నాం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయలేదని ఈ రోజు వరకు మేము ఎక్కడా మాట్లాడలేదు సార్. విత్తనం అనే మాట మీరే మాట్లాడిందండి. విత్తనం మాట్లాడారు, అందుకే నేను ఆ మాట ఆగండి ఐటీ విత్తనం అన్నాను సార్. ఐటీ విత్తనం కాదండి, హైటెక్ సిటీ విత్తనం. మీరు సరే సార్, హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారే వేశారు శంకుస్థాపన. ఇక దాన్ని ఎవరు కాదనడానికి లేదు. దయచేసి ఇలా ఆవేశపడే 11కు పడ్డాం. వెయిట్ చేయండి. పడతాం 23కి ఎందుకు పడ్డామయ్యా? నారా లోకేష్ ఓడిపోయాడు కదా. ఇప్పుడు మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారి వల్ల హైదరాబాద్ లో ఐటీ డెవలప్ అవ్వలేదు సార్. చంద్రబాబు నాయుడు గారి వల్ల హైదరాబాద్ అంత డెవలప్ అయి ఉంటే మరి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు రాలేదని అడుగుతున్నాం సార్. 10.5 లక్షల కోట్ల పెట్టుబడులు వీళ్ళ డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే పెట్టుబడుల వెల్లువ, సునామీ, తుఫాను, దావోస్ యాత్రలు, రాష్ట్రానికి ఎయిర్ బస్సు, రాష్ట్రానికి హైపర్ లూపు, 19 లక్షల కోట్ల పెట్టుబడులు, 50 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు సార్. తీరా వచ్చింది 32,000 కోట్లు. ఎయిర్ బస్సు అన్ని ఏమైపోయాయో తెలియదు సార్. ఇన్ని పోతే వచ్చింది 32,000 కోట్లు. విధ్వంసం అయిపోయింది అన్నారు కదా మా పాలనలో. విధ్వంసం అయిపోయింది అన్నారు కదా సార్. నేను అడుగుతున్నా, విధ్వంసం అయిపోతే మీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఎందుకు ఇచ్చిందయ్యా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వాస్తవ వచ్చాయని చెప్పి నేను అడిగా. ఇంకోటి, మీరు 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఏమి గ్రౌండ్ అయ్యాయని చెప్పి మీరు అంటున్నారు సార్. నేను అది చూపిస్తాను సార్. మీరు ఎన్టీపీసీ గ్రౌండ్ అయిందా లేదా, ఏబీపీ గ్రౌండ్ అయిందా లేదా, రెన్యూ పవర్ గ్రౌండ్ అయిందా లేదా, ఇండస్ట్రియల్ గ్రౌండ్ అయిందా లేదా, గ్రీన్ కో గ్రౌండ్ అయిందా లేదా, అదాని గ్రీన్ ఎనర్జీ గ్రౌండ్ అయిందా లేదా, ఎకరన్ ఎనర్జీ గ్రౌండ్ అయిందా లేదా, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గ్రౌండ్ అయ్యా లేదా? సో ఇవన్నీ మేం చేసుకునే పోయిలే. చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అన్నట్టు. రెన్యూ పవర్ సార్, ఒక్కసారి నేను ఒకటి చూపిస్తాను. రెన్యూ హ్యూమన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, దానికి మేము భూములు కూడా కేటాయించాం సార్. చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అని వీళ్ళేమో మన రెన్యూ పవర్ వీళ్ళే చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకున్నారు సార్.